ఇలా తీసుకోవచ్చు కివీని. ఇలా కాకుండా కూడా కొంచెం ఓపెన్ అయ్యాక ఇలా పైన ఇలా తొక్క తీసుకోవచ్చు. కానీ చాలా వరకు స్పూన్తో ఓపెన్ చేస్తేనే బాగా వస్తుందండి. ఇలా స్పూన్తోనే చాలా వరకు బాగా అనిపిస్తుంది, ఈజీగా కూడా వచ్చేస్తుంది. స్పూనే బెస్ట్. ఇలా ఒక గిన్నెలోకి దాన్ని తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇలా తర్వాత దీన్ని ఇలా కొంచెం అంచులు అలా తీసుకుంటే ఈజీగా ఇలా అంచుల చుట్టూ ఒక రవ్వ అలా కొంచెం స్క్వీజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రీగానే వచ్చేస్తుందండి డ్రాగన్ ఫ్రూట్, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. దీన్ని టేస్ట్ చేద్దాం. స్వీట్ ఉంది. అవకాడోని కూడా సేమ్ కట్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేస్తే దీనికి ఇలా ఓపెన్ అవుతుందండి. అవకాడోకి బాల్ లాగా ఇది తీసి పక్కన పడేసేయాలి. ఈ లోపల ఉంది కదా, దీంతో జ్యూస్ స్కూప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం జస్ట్ టేస్ట్ కోసం ఇప్పుడు స్కూప్ చేసి చూద్దాం. టేస్ట్ చేద్దాం. బాగా పండున్నారు. దీంతో చాలా స్వీట్గా కూడా ఉందండి అవకాడో, చాలా బాగుంది. ఒక టైప్ ఆఫ్ కమ్మగా టేస్ట్ అండి, ఇది చాలా బాగుంది. దీంతో బటర్ అంతా జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా మేట్ వీడియోలు పెట్టేటప్పుడు పెడతాను. చాలా బాగుంది ఇది. స్ట్రాబెర్రీ టేస్ట్ చేద్దామండి. స్ట్రాబెర్రీకి నేను పైన ఉన్నది తీసేసాను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. పుల్లగా చాలా బాగుంది. ఇప్పుడు ప్లమ్ ఫ్రూట్ ట్రై చేద్దామండి. ప్లమ్ ఫ్రూట్ ఎత్తుకున్నాను. ఇది కొంచెం బ్రౌనిష్గా ఉంది, కొన్ని రెడ్గా కూడా ఉంది. ట్రై చేద్దాం ఎలా ఉందో. సేమ్ కొంచెం పులుపు తీపి ఉంది, బాగుంది. అది మధ్యలో కొంచెం గింజ ఉంటుంది. చూసారా, గింజ ఉంది దీనికి, బాగుంది, కొంచెం డిఫరెంట్. ఇప్పుడు కరక్కాయ టేస్ట్ చేద్దాము. ఇది ఎలా ఉంటుందో నాకు తెలీదు, చూద్దాం. సేమ్ అన్నీ పులుపు అండి, చాలా వరకు. దీని లోపల చిన్నదిగా గింజలాగా ఉంది, అది తీసేయాలి. బాగుంది, పుల్లగా బాగుంది. ఈ కాస్ట్లీ పండ్లు అంతా పుల్లగానే ఉంటుంది. ఇప్పుడు ఫైనలీ బ్లూబెర్రీ చూస్తామండి. ఇదైతే నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఇదే తింటాము. ఈ కరక్కాయ ఇది మాత్రం ఇప్పుడే తిన్నాం, బ్లూబెర్రీ. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. నాకైతే దీని టేస్ట్ కూడా సరిగ్గా తెలియట్లేదండి, ద్రాక్షలాగా ఉంది అంతే. బట్ స్ట్రాబెర్రీ ప్లమ్ ఫ్రూట్ అయినా పుల్లగా తెలుస్తుంది, బట్ ఇదేం టేస్ట్ కూడా సరిగ్గా తెలియట్లేదు. బికాస్ నేను అన్నీ ఒకేసారి తింటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఏమో తెలియట్లేదు. కానీ చాలా వరకు కాస్ట్లీ పండు అంతా చాలా వరకు పుల్లగానే ఉంది.
మళ్ళీ ఇంకొకటి తింటున్నానండి టేస్ట్ కోసం. కొంచెం లైట్ స్వీట్ ఉంది, డిఫరెంట్గా ఉంది, కానీ మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఇది అంటున్నారు కాబట్టి చాలా మంచిది అంటారు కాబట్టి ట్రై చేయొచ్చు. ఇదే నా ఫ్రూట్స్ రివ్యూ. నాకైతే కొంచెం పర్వాలేదు. స్ట్రాబెరీ కివీ అండ్ ప్లమ్ పుల్లగా కొంచెం బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ కొంచెం తీపి ఉంది. బ్లూబెర్రీ అయితే పెద్ద స్వీట్ లేదు, అలాగని పులుపు లేదు, డిఫరెంట్గా ఉంది. ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ అవకాడో అయితే సూపర్ ఉంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.